మేడారం ఆలయ పునర్నిర్మాణ పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల పునఃప్రతిష్ఠాపన నిర్వహించారు. ఆదివాసీ పూజారులు అంతర్గతంగా పూజలు చేసిన అనంతరం ప్రతిష్ఠాపన చేశారు. మంత్రి సీతక్క ప్రతిష్ఠాపన పనులు పరిశీలించారు. ఆదివాసీల అస్తిత్వానికి అద్దం పట్టేలా ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడారంలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను పునఃప్రతిష్ఠాపన చేశారు. మంత్రి సీతక్క ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణ పనులు ఎట్లా జరుగుతున్నాయి, ఇవాళ ఏం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేటువంటిది మంత్రి సీతక్కని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇవాళ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది కదా, ఏం చెప్తారు? వాస్తవానికి నేను ఆలోచన చేసింది కూడా పగిడిద్దరాజు, గోవిందరాజులను పునర్ప్రతిష్ఠాపన ఒక లైన్లో ఉంటే భక్తులకు కూడా ఈజీగా ఉంటుంది. రాక పూజలు కానీ అందరు కూడా అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. జాతర టైంలో ఈ ఒత్తిడి కూడా లేకుంటుంటుందని మా ఆలోచన అక్కడ మొదలైంది. అది తీసుకుపోయి సీఎం గారికి చూపించిన తర్వాత ఇట్లా కాదు, ఇంకా బాగా చేద్దాము అని ఆయన ఆలోచన వెలుగులో సమ్మక్క సారలమ్మ యజ్ఞం చేస్తున్నాడు ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన అడుగడుగున సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా నాకు తెలిసిన 2009 నుంచి వారు కూడా జాతరకు స్టార్ట్ అయిన 2010లో మేము ఎమ్మెల్యే అయినాక అప్పుడు జాతర అయినట్టుంది. 2009లో ఎమ్మెల్యే అయినా తర్వాత 10లో జాతర వచ్చినట్టుంది. అప్పటి నుంచి వారు ప్రతి జాతరకు వచ్చిండు, ఎక్కడ కూడా మిస్ కాలేదు. సో అదే భక్తితో వారు పాదయాత్ర కూడా మొదలుపెట్టిండ్రు. అదే పాదయాత్ర మొదలుపెట్టి మర్చిపోకుండా ఆ తల్లులకు ఒక యజ్ఞం ఈరోజు ఈ గుడి నిర్మాణం పునర్ప్రతిష్ఠాపన చేయడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మన ఆదివాసీ జాతి తరపున, ఈ ములుగు ప్రాంతం తరపున సమ్మక్క సారలమ్మ ఇలవేల్పులుగా భావించే ప్రతి భక్తుల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏబేన్తో మాట్లాడుతూ జాతరకు కేంద్రం నుంచి నిధులు కూడా అందిస్తామని చెప్పారు. ఏమైనా సహకారం అందుతుందా కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం నుంచి లాస్ట్ 2 years అయితే అందలేదు. అంతకుముందు సరే మరి అక్కడో 2 కోట్లు అక్కడో కోటి అట్లా ఇచ్చినట్టుంది, కానీ లాస్ట్ ఇయర్ అడిగినాం, ఈ ఇయర్ అడిగినాం, ఇవ్వలేదు. ఆదివాసీ ప్రాంతాలలో ఉండే ఖనిజ సంపద మీద ఉన్న ప్రేమ, మా అడవుల మీద ఉన్న ప్రేమ ఆదివాసీల మీద లేకపోవడం బాధాకరం. చూస్తూ ఉన్నాం మనం. దేశవ్యాప్తంగా కూడా ఆదివాసీ ప్రాంతాలను మరి విధ్వంసం చేస్తున్నారు, కానీ మా విలువలను, మా అస్తిత్వాలను, మా సాంప్రదాయాలను కాపాడేందుకు కావలసినటువంటి సపోర్ట్ మాత్రం ఇవ్వడం లేదు. దయచేసి సమ్మక్క సారలమ్మకు జాతీయ హోదా ఇవ్వండి. అట్లనే అత్యధికంగా నిధులు కూడా ఇంకా 1 month ఉంది, మరి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సీతక్క అభిప్రాయం. మొత్తంగా అనుకున్న సమయానికి జాతరల పనులు పూర్తవుతాయి. త్వరలో ముఖ్యమంత్రి కూడా జాతర పనులను విజిట్ చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం మాత్రం జాతరకు అందడం లేదని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇక్కడ సీతక్క గారి అభిప్రాయం. విడజల్లి జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం, ములుగు జిల్లా.